యుఏఈ ఇస్రాయెల్ పీస్ డీల్ శాంతి ఒప్పంద సంతకాలు అమెరికాలో ముగిశాయి. మందిరానికి స్థలం కేటాయించారు. ఏ క్షణమైనా మందిరం కట్టొచ్చు. నిన్న చారిత్రాత్మక పీస్ డీల్ సంతకాల పరంపరలో ట్రంప్ ఇచ్చిన తీర్పు గ్రేట్. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులు ఎవరు ఇవ్వని తీర్పు. వన్ లిటిల్ clause in the UAE Bahrain Israel peace deals has quietly handed over the Al-Aqsa compound టు ద జ్యూస్. మొన్న నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు అదే జరిగింది. అబ్రహాం అకార్డ్ అని పేరు పెట్టిన ఈ శాంతి ఒప్పందంలో నిన్న అమెరికాలో ఈ శాంతి ఒప్పందంపై సంతకాలు అయ్యాక కొన్ని రహస్యాలు బయటికి వచ్చాయి. మందిరానికి స్థలం కేటాయించే విషయంలో ఈ ఒప్పందంలో ఈ విషయం చేర్చారు అని నేను మొన్న చెప్పాను కదా. ఈరోజు శాంతి ఒప్పందంపై సంతకాలు అయ్యాక దానిని అఫీషియల్గా నిన్న బయట పెట్టారు. ఇది చారిత్రాత్మకం. ఇప్పుడు మనం చూస్తున్నాం నిన్న అమెరికాలో జరిగిన యుఏఈ ఇజ్రాయెల్ పీస్ డీల్ సంతకాలు. దీనిలోనికి బహ్రెయిన్ వచ్చి జాయిన్ అయ్యింది. రేపు సౌదీ అరేబియా కూడా కలవబోతోంది అని చెబుతున్నారు. ఈ శాంతి ఒప్పందంలో యెరూషలేం మందిరం ప్రాంగణం 35 ఎకరాలలో డోమ్ ఆఫ్ ది రాక్ పక్కనే మందిరానికి స్థలం కేటాయించామని నిర్ధారించిన విషయం ఇది. అఫీషియల్గా మందిరానికి స్థలం కేటాయించారు కాబట్టి డోమ్ ఆఫ్ ది రాక్ పక్కనే కడతారో లేక యూదులు కొంతకాలం వేచి చూచి ఆ ప్రాంతం అంతా ఆక్రమించుకొని కడతారో చెప్పలేం. యూదుల హై ప్రీస్టులు, సెనగోగు మహాసభ వారు, ఆర్థోడాక్స్ యూదులు స్థలం మొత్తం మాదే, మాకే కావాలని ఎప్పటి నుంచో అంటున్నారు. అయితే నిన్న మందిరానికి స్థలం కేటాయించేసరికి పాలస్తీనా ప్రైమ్ మినిస్టర్ మహమ్మద్ షతయీహ్ ఈరోజు మాకు బ్లాక్ డే అని చెప్పాడు. పాలస్తీనాలో అంతా ట్రంప్వి, బెంజమిన్ నెతన్యాహువి, జారిద్ కుష్నీర్ ఫోటోలు, ఫ్లెక్సీలను తగలబెట్టి ఇది మాకు ఇష్టం లేదని నిరసన తెలిపారు. నా ఉద్దేశ ప్రకారం ముందు కంటే ఇప్పుడే గొడవలు ఎక్కువగా జరగవచ్చు. అయితే ఈ ఒప్పందం చేసిన ట్రంప్ అల్లుడు ఈ డీల్ను రహస్యంగా ఎప్పుడో అంతర్గతంగా చేసేశారు. ఇప్పుడు ఒక్కొక్కటి బయట పెడుతున్నారు. మందిరానికి డోమ్ ఆఫ్ ది రాక్ పక్కనే స్థలం కేటాయించేశారని ఆ డీల్ ముందే రహస్యంగా వాళ్ళు ముందే చేసేశారు. జారిద్ కుష్నీర్ అఖండుడు మొన్న BBC వరల్డ్ న్యూస్ ఛానల్లో కూడా ఇతడి గురించి జారిద్ కుష్నీర్ ద వరల్డ్ టాప్ ఇంటెలిజెంట్ సీక్రెట్ జీనియస్ అని చెప్పింది. ఇతడికి 36 సంవత్సరాలు. అయితే క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ సౌదీ అరేబియా కింగ్ అయిన 33 సంవత్సరాల మహమ్మద్ బిన్ సాల్మన్ అల్ సౌదీ మరియు 36 సంవత్సరాల జారిద్ కుష్నీర్ వీళ్ళిద్దరూ కలిసి ఈ శాంతి ఒప్పందంలో ప్రముఖ పాత్ర వహించారు. వీళ్ళిద్దరూ కుర్రాళ్లే. ఒకడు యూదుడు అంటే అబ్రహాం శారా సంతానం, మరొకడు అబ్రహాం హాగరు సంతానం. ఇద్దరూ కలిసి ఈ ఒప్పందంలో మెయిన్ రోల్ వహించారు. ఒకరు ఇస్రాయేల్ సంతానం అయితే మరొకరు ఇష్మాయిల్ సంతానం. దేవుడు చూడండి ఎలాంటి కార్యాలు చేస్తున్నారో, ఎలా ఎంటర్ అవుతున్నారో. దీనిలోకి బహ్రెయిన్ కూడా వచ్చి జాయిన్ అయింది. త్వరలో సౌదీ అరేబియా కూడా పూర్తిగా జాయిన్ అవబోతోంది. సౌదీ అరేబియా నుండి యెరూషలేంకు ట్రైన్ రూట్ కూడా వేస్తామని క్రౌన్ సౌదీ కింగ్ చెప్పారు. ఈ సౌదీ క్రౌన్ కింగ్ అనే అతడే నియోమ్ అనే మహా సిటీని సౌదీ అరేబియా పక్కనే కడుతున్నాడు. ఈ సిటీ అమెరికాలో న్యూయార్క్ వలె తయారు చేస్తున్నాడు. రేపు క్రీస్తు విరోధి పాలనకు ఈ నియో సిటీ కూడా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే హైలీ టెక్నాలజీతో దీన్ని నిర్మాణం చేస్తున్నాడు. అయితే ఈ యుఏఈ ఇజ్రాయెల్ శాంతి ఒప్పందానికి సౌదీ అరేబియాలో ఉన్న మక్కా మదీనా లీడర్ కూడా సమ్మతించి అంగీకారం తెలిపారు. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, క్రౌన్ ఆఫ్ సౌదీ కింగ్ చెప్పాడు కాబట్టి ఆయన అంగీకరించాడు. రెండోది ఏంటంటే రేపటి నుంచి ప్రపంచ ముస్లింలు యెరూషలేం వెళ్ళి అల్-అక్సా మసీదును దర్శించుకునే అవకాశం వచ్చింది కనుక, మరియు వారు నమ్మేటటువంటి ప్రవక్త పరలోకం నుంచి రేపు అక్కడికే ల్యాండ్ అవబోతున్నాడు అని నమ్ముతారు కనుక వీళ్ళు నమ్మే మెస్సియా ఎక్కడికే రాబోతున్నాడు అని వీళ్ళ విశ్వాసం. వీళ్ళు మెస్సియాను మాదీ అని పిలుస్తారు. రేపు ఈ మాదీ అనే మెస్సియానే వరల్డ్ను రూల్ చేస్తాడని ముస్లిం వరల్డ్ నమ్ముతుంది. అయితే ఈ పీస్ డీల్ జరిగింది, ఇక మందిరానికి స్థలం కేటాయించబడిందని ఈ అబ్రహాం అకార్డ్ అనే శాంతి ఒప్పందం డీల్లో ఉంది. దీనికి సంబంధించి ఒక కాయిన్ కూడా రిలీజ్ చేశారు. ఆ కాయిన్కి అబ్రహాం అకార్డ్ అనే కాయిన్ పెట్టారు. దాంట్లో రకరకాల గుర్తులు వేశారు. ఆ మధ్య కూడా టెంపుల్ కాయిన్ అనే ఒకటి ట్రంప్ ఫోటో వేసి కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇట్లా కాయిన్స్ ఓపెన్ చేస్తారంటే ఇస్రాయెల్ కూడా ఒక మంచి పని లేకపోతే ఇంపార్టెంట్ పని చేసినప్పుడు గుర్తుగా రాళ్ళగొట్ట వేసేవాళ్ళు కదా, అట్లా దానికి ఇది కూడా సాదృశ్యం అన్నమాట. కనుక యుఏఈలో 7 దేశాలు బహ్రెయిన్ ఫుల్ సపోర్ట్ ఇచ్చాయి. రేపు సౌదీ అరేబియా కూడా దీంట్లో కలవబోతోంది. ఇది ఇరాన్కు పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్కు పూర్తి ఆపోజిట్ కనుక. మరియు ముస్లింల యొక్క అతి ప్రాముఖ్య స్థలమైన మక్కా మదీనా చీఫ్ ముల్లా అయిన హెడ్ కూడా ఈ పీస్ డీల్కు
డోమ్ ఆఫ్ ద రాక్ పక్కనే మందిరం కట్టుకోవడానికి సపోర్ట్ చేయటం అటు పాలస్తీనాకు, ఇటు ఇరాన్కు, ఇంకా కొన్ని ఇస్లాం దేశాలకు తలనొప్పిగా అయింది. పీస్ డీల్ అజెండాలో థర్డ్ టెంపుల్కు అల్ అక్సా పక్కనే స్థలం ఇవ్వాలని నిన్న జరిగిన సంతకాల అనంతరం ఈ విషయం పూర్తిగా బయటికి రావడం జరిగింది. ఈ స్థలంలోనే ఒకవేళ వెంటనే యూదులు మందిరం కట్టేయచ్చు, క్రీస్తు విరోధి వెంటనే దానిలోకి వచ్చి కూర్చోవచ్చు, నిషిద్ధకరమైన ఏ వస్తువుని పెట్టొచ్చు. ఎందుకంటే యూదులు తొందరపడుతున్నారు. 2000 సంవత్సరాల నుంచి మాకు ఈ స్థలంలో బలులు లేవు, బలులతోనే మాకు ప్రాయశ్చిత్తం కనుక ఇన్ని సంవత్సరాల నుండి మేము బాధపడుతూనే ఉన్నామని అంటున్నారు. రెండవ రాకడలో అయితే అప్పుడు క్రీస్తు విరోధి వీళ్లను మోసం చేసినప్పుడు అప్పుడు యూదుల కళ్ళు తెరవబడతాయి. అయితే పాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏరియల్ షారోన్ దగ్గర నుండి మందిరం స్థలాన్ని సర్వే చేస్తూనే ఉన్నారు. టెంపుల్ మౌంట్ స్థలం 35 ఎకరాలు అంటే 14 హెక్టార్లు. అయితే 0.7 మైలు దూరంలో శుద్ధీకరణాచారం చేసే సిలోయం అనే కోనేరులో శుద్ధి చేసుకుని మెట్లు ఎక్కుతూ మందిరానికి ఆనాడు వచ్చేవారు. ఈ రూట్ ఈ మధ్య బయటపడింది. అది ఎక్కడ వరకు దారి తీస్తుందో అదే టెంపుల్ స్థలమని నిర్ధారించే అవకాశం కూడా లేకపోలేదు. ఇశ్రాయేళ్ల జీవితం టెంపుల్తోనే ముడిపడి ఉంది. ఎలా అంటే ఎస్తేరు గ్రంథం, ఎజ్రా గ్రంథాలలో మరికొన్ని చోట్ల మనం చూస్తే టెంపుల్లో పాపం చేస్తే ఇశ్రాయేలీయులు చెదరగొట్టబడటం జరిగింది. మళ్ళీ టెంపుల్ను కట్టుకుంటే బాగా ఉండటం జరుగుతూ వచ్చింది. అందుకే ఎజ్రా నెహెమ్యాలు టెంపుల్ కట్టాక దానిలో బలులు ఇచ్చారు. అయితే నిన్న చారిత్రాత్మక పీస్ డీల్ సంతకాల పరంపరలో ట్రంప్ ఇచ్చిన తీర్పు గ్రేట్. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులు ఎవ్వరూ ఇవ్వని తీర్పు. వన్ లిటిల్ క్లాస్ ఇన్ ద UAE బహ్రెయిన్ ఇజ్రాయెల్ పీస్ డీల్స్ హ్యాస్ క్వైట్లీ హ్యాండెడ్ ఓవర్ ద అల్ అక్సా కాంపౌండ్ టు ద జ్యూస్. ఇంకా ఏమన్నాడో తెలుసా? యూదులు డైరెక్ట్గా ఫౌండేషన్ స్టోన్ దగ్గరికే వెళ్ళి ప్రార్థించుకోవచ్చు అని ట్రంప్ చెప్పాడు. ఈ ఫౌండేషన్ స్టోను దేవుడు భూమికి సెంటర్ పాయింట్లో దేవదూతల జయధ్వనులు చేస్తుండగా పునాది వేసిన స్టోన్. ఇక్కడే అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వబోయిన స్టోన్. ఈ స్టోన్ పైనే ఇదే స్థలంలోనే సొలొమోను మందిరం కట్టాడు. ముస్లిమ్స్కు కూడా దీనిపైనే మా మహోద్ ప్రవక్త ఆరోహణమయ్యాడు. మళ్ళీ ఇక్కడికే దిగబోతున్నాడు. ఆయనే మా మెస్సియా, ఆయన పేరే మాది అని వాళ్ళు అంటున్నారు. ట్రంప్ నిర్ణయం గొప్పది. దేవుడు ఆయన్ని అంత్యకాలంలో ఇలా వాడుకొన్నాడు. మందిరానికి స్థలం ఇచ్చాడు. అల్ అక్సా ఏరియా యూదులకు హ్యాండ్ ఓవర్ చేశారు. రాకడ గుర్తులు చకచకా జరిగిపోతున్నాయి. మందిరం కట్టబడాలి అనే వాక్యాలు మత్తయి సువార్త 24:15 నందు, 2 దశరాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 నందు, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 11 నందు కలదు. వీటి నెరవేర్పు మనం మన హయాంలోనే చూసే అవకాశం కూడా చాలా ఉంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పమంటారా? ప్రకటన గ్రంథం 1:1లో అంటే స్టార్టింగ్లో ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని ఉంది కదా. అంటే ఇవి వ్రాయబడినప్పటి నుండి త్వరలో జరుగుతాయని అర్థం కాదు. జరగటం మొదలు పెడితే వెంటనే జరిగిపోతాయని హెబ్రీ భాష మీనింగ్ దీని అర్థం. ఎస్, నేను కొంతకాలం నుంచి ఈ విషయం చెబుతూనే వస్తున్నాను. కొన్ని సంవత్సరాల నుండి రాకడ గుర్తులు ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇది దేవుని చిత్తం అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుల, డియర్ ఫ్రెండ్స్, ఇంకెంతకాలం నీ జీవితాన్ని ఈ లోకంలో గడిపి వేస్ట్ చేసుకుంటావు? అదుగో ప్రభు రాకడ సన్నివేశాలు త్వరగా వస్తున్నాయి. జనాభా అంతట్లా పెళ్లి చేసుకుంటూ తినుచూ తాగుతూనే ఉంటారు. టక్కమంట హమాంతంగా వచ్చేస్తాడు ఆయన. గుర్తులని టక్క ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. జరగటం మొదలు పెడితే వెంటనే జరిగిపోతాయని ఇదిగో ప్రకటన 1:1 హెబ్రీ మీనింగ్ ఇస్తుంది. అండి, పరిచయం చేయండి. రాకడ దగ్గర పడింది. తీయండి మీ ధనధాన్యములు, తీయండి మీ టాలెంట్స్, తీయండి, ఖర్చు పెట్టండి మీ బలము ప్రభు కొరకు. ఆయన రాకడ వస్తుందని అనేకులు చెప్పండి. ప్రభు రాకడ కొరకు అనేకుల్ని మీరు సిద్ధపరచాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరొక అమూల్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ ఫస్ట్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మే గాడ్ బ్లెస్ యూ. Praise the Lord.